అంటే మళ్ళీ అది వేరే సబ్జెక్ట్, దాని మీద నాలెడ్జ్ ఉండాలి. దాని గురించి మాట్లాడాలంటే మనకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి. అప్పు అంటే ఏంది, అప్పులు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎన్ని రకాలుగా అప్పులు తీసుకోవాలి దానికి ఒక నాలెడ్జ్ ఉండాలి. అది మాట్లాడదాం సార్, అది ఇప్పుడు కాదు డిబేట్, అది మళ్ళీ మాట్లాడదాం. సత్యవతి ప్రసాద్ గారు, ఏంటి మరి మీటింగ్లు పెట్టే శక్తి కూడా లేదా? ఎన్నికలకు ముందు మిషన్లు నమ్ముకొని, మరి మిషన్ల మీద ఎక్కువగా మీరు మీటింగ్ల కంటే మిషన్లు నమ్ముకున్నారంట, మరి ఏంటి నిజమేనా? అదే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మిషన్లతో జరిగింది ఎలక్షన్స్. నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగినాయి కదా, అప్పుడు బ్యాలెట్ లోనే కదా జరిగింది. బ్యాలెట్ నిన్న గ్రాడ్యుయేట్స్ గానీ టీచర్స్ ఎమ్మెల్యేస్ కానీ బ్యాలెట్ పేపర్ మీదే జరిగింది ఎలక్షన్స్. మీ సత్తా ఆడు చూపించుండొచ్చు కదా. ఏం మాట్లాడతారు చిన్నప్పరెడ్డి గారు? డిబేట్ జరుగుతా ఉంది, లక్షలాది మంది చూస్తున్నారు. కాదండి, వినండి, ఓపికగా వినండి. దిస్ ఈస్ ఎ పబ్లిక్ మ్యాండేట్, ప్రజా తీర్పు. దీన్ని అవహేళన చేయకూడదు, గౌరవించడం నేర్చుకోండి. ప్రజలు ఇచ్చిన తీర్పును మేము శిరసా వహిస్తామని చెప్పండి, మీ వాల్యూ పెరుగుతుంది. అంతేగాని మిషన్లు, నాకు కూడా ఆ డౌట్ ఏదో కొద్దిగా ఉంది. పులివెందుల్లో గెలిచినాడు కదా, మిషన్లు నమ్ముకొని గెలిచినావా? పులివెందుల్లో మీ నాయకుడు ఎమ్మెల్యే గెలిచిండు కదా, మిషన్లు నమ్ముకొని గెలిచాడా, లేకుంటే ప్రజలు ఓట్లేస్తే గెలిచాడా? అంటే మీరు గెలిస్తే మాత్రం ప్రజలు ఓట్లేసినట్టు, మీరు గెలిస్తే మిషన్లు ఓట్లేసినట్టు. జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పారండి, ప్రపంచ చరిత్రలో ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్ చేయడం అనేది ప్రపంచ చరిత్రలో ఎక్కడ చూడలేదని కూడా చెప్పారు. దాన్ని మీరు సమాధానం చెప్పారు. సార్ మస్తానా గారు, మీరు గుంటూరు వాసులే, మీకు అన్ని విషయాలు తెలుసు. గుంటూరు జిల్లాలో ఎలాంటి ఎలక్షన్ జరిగినా, ఎలాంటి దౌర్జన్యాలు జరిగినా, లక్ష్మణరావు గారి కొడుకుని ఎలా నెట్టిపడేసి ఎలక్షన్ చేశారో మీకు అన్ని తెలుసు సార్. మీరు విఘ్నులు, మీరు అన్ని వాస్తవాలు చెప్పండి సార్. మీడియా ముఖంగా బయటపడుతుంది సార్. మీకు అర్థమైందా నేను అన్నది? జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించారు, ప్రపంచ చరిత్రలో ఎమ్మెల్సీ స్థానానికి రిగ్గింగ్ జరగడం ఎక్కడ చూడలేదని చెప్పారు. దానికి ఆయన సమాధానం చెబితే బాగుంటుందని అన్నా నేను. మీకు వినలా? ఇప్పుడు సబ్జెక్ట్ మనకు డివేట్ అవుతుంది. రోజా పరిస్థితి చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి మళ్ళీ చూద్దాం మనము. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి, వైసీపీ పరిస్థితి, గెలుపోవటం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఆడుదాం రోజా గారి పరిస్థితి, దాని గురించి మాట్లాడుకుందాం. శివపార్వతి గారు, సత్యప్రసాద్ గారు కన్క్లూడ్ చేయండి. సత్యప్రసాద్ గారు కన్క్లూడ్ చేయండి. చిన్నరెడ్డి గారు ఒక్క నిమిషం, చిన్నరెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం అండి. చిన్నరెడ్డి గారు ఒక్క నిమిషం. ఓకే సార్, ఓకే ఓకే మాట్లాడదాం. ఒక్క నిమిషం, టైం అయిపోతుంది సార్. సత్యప్రసాద్ గారు కన్క్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ఇక్కడ ఏమీ లేదు, వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలన్నీ 1 by 1 బయటకు వస్తా ఉంది. వీటి నుండి తప్పించుకోవడానికి, పబ్లిక్ అటెన్షన్ డీవియేట్ చేయడానికి ఈ విధంగా టీవీల ముందర కూర్చుని ఈవీఎంలు మోసం చేసినాయి, వాళ్ళు మోసం చేసినారు, ప్రజలు మోసం చేసినారని చెప్పి మాట్లాడుతున్నారు. చేసిన అవినీతి ఎక్కడికి పోదు, మన కంటి ముందు లైవ్ కనిపిస్తా ఉంది. రోజైనా ఇంకొకరైనా ప్రజాధనం తిని ఉంటే ఖచ్చితంగా ఊచలు లెక్క పెట్టడం పక్కా, రెండో సందేహం లేదు. ఈ రోజు చూడండి, ఎవరెవరైతే చేసినారు అవినీతి, ఇప్పుడు మా విజయసాయిరెడ్డికి నోటీస్ వచ్చింది, రేపు రావాలా? తప్పదు, చేసుకున్నాడు చేసుకున్నంత మహాదేవా అని చెప్పేసి. ఐఏఎస్లు చూడండి, ఐఆర్ఎస్ ఆఫీసులు చూడండి, జైలుకు పోతున్నారు వీళ్ళు చేసినటువంటి పనుల వల్ల. కాబట్టి 2వ తారీఖు ఫీజు రీయింబర్స్మెంట్ ప్రోగ్రామ్ ఉంది కదా, దానికి డెబట్ పాలిటిక్స్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నారు వీళ్ళంతే. 12వ తారీఖు జరిగేటటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ ప్రోగ్రామ్ కి సంబంధించి లక్షల మంది పాల్గొని ప్రభుత్వం. శివపార్వతి గారు కన్క్లూడ్ చేయండి. చిన్నరెడ్డి గారు ఏమీ వేరే ఆలోచన పని లేదు. ఓకే ఒకసారి శివపార్వతి గారు, లైటింగ్ పోయినట్టుంది, ఒకసారి మాట్లాడు ప్లీజ్. ఇప్పుడు నేను చెప్పేది ఏం లేదు. ఈ ఆడుదాం ఆంధ్రాలో ఏదైతే అవినీతి జరిగిందో అధికారులతో సహా ఈ డేటా మిస్ చేసే విధానంలో కూడా కొంతమంది అధికారులు సహకరిస్తున్నారనే వార్తలు కూడా గుప్పమంటా ఉన్నాయి. ఆ సంబంధిత శాప్ చైర్మన్ గారే మాట్లాడిన పరిస్థితి ఒకనొక సందర్భంలో. నేను ఎంత దీనికోసం ఆధారాలు సేకరిస్తుంటే అధికారులు కూడా సహకరించిన పరిస్థితి, అప్పుడున్న అధికారులు వేరే డిపార్ట్మెంట్ కి షిఫ్ట్ అయిన పరిస్థితి, అక్కడి నుంచే కొన్ని పరిస్థితుల్లో అంటే సహకారం ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి.
ఇలాగ ఎవరు సహకరించినా అవినీతి జరిగిన తర్వాత దాన్ని కప్పిపుచ్చే ఆలోచనలు ఎవరు చేసినా మేము వదిలిపెట్టము. ఎంక్వైరీ మాత్రం చాలా ఫర్దర్ గా జరిగింది. దీనిలో ఎవరు ఇన్వాల్వ్ అయినా, మంత్రులు ఇన్వాల్వ్ అయినా, అధికారులు ఇన్వాల్వ్ అయినా, లేదా ఎవరు ఇన్వాల్వ్ అయినా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పి చాలా క్లియర్ గా కూటమి చాలా గట్టి స్టాండ్ తీసుకొని ఉంది. ఇప్పుడు ఏదైనా ప్రభుత్వ సొమ్ముని అపనంగా తింటామంటే వచ్చిన గవర్నమెంట్ చూస్తూ ఊరుకోదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ లో ఏమైనా అవకతవకలు జరిగితే రేపు గవర్నమెంట్ ఎవరైనా మారిన తర్వాత వాళ్ళు ఊరుకోరు కదా. సో ఇలాగే ఇప్పుడు ప్రజా సొమ్ముని తింటా వదిలేస్తా ఉంటాం, మీరు పంచుకోండి, దొంగలు ఊళ్ళు పంచుకోండి అనే పరిస్థితి ఉంటే ఎలా కష్టం కదా. సో ప్రతి వేసిన ఓటుకి ప్రజలు లెక్క అడుగుతారు. ఇప్పటికే ఇంకా ఎందుకు ఎంక్వైరీలు చేయలేదు, ఇంకా ఎందుకు అరెస్టులు చేయలేదు, అవినీతి జరిగింది కదా, దీని గురించి ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదని ప్రజలు చొక్కా పట్టుకొని అడిగే పరిస్థితి వస్తుంది ఎక్కడికి వెళ్ళినా. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. రోజా అయినా, కొడాలి నాని గారైనా, పేర్ని నాని గారైనా, ఇంకెవరైనా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరైతే గతంలో 5 ఏళ్లలో ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళందరి మీద మాత్రం యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. ఆడుదాం ఆంధ్ర ఒక్కటే కాదు, ఇలాంటి చాలా స్కామ్లు ఉన్నాయి. ఇందాక ఆయన చెప్పారు శాప్ చైర్మన్ గారు, అసలు ప్రతి దానిలో అవినీతే ఉన్న స్టాఫ్ కూడా సరిపోవట్లేదు, ఈ అవినీతి ఎంక్వైరీలకే సరిపోతుంది టైం అంతా అని. కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఓకే